మంచిర్యాల జిల్లాతో పాటు కొమరం భీమాచౌబత్ జిల్లాలో మూడో రోజు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. బెల్లంపల్లి సింగరేణి రీజియన్లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం, ఖైరిగూడ ఓపెన్ కాస్టల్లో భారీ వర్షానికి వరద నీరు చేరడంతో సుమారు 24 కోట్ల రూపాయల విలువగల 1,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి నష్టం వాటిల్లింది. ఓపెన్ కాస్ట్లో చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటికి పంపింగ్ చేస్తున్నారు సింగరేణి అధికారులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అటవీశాఖ అధికారులు విధించిన టైగర్ కవ్వాల్ జోన్లో ఆంక్షలను ఎత్తివేసి భారీ వాహనాలకు అనుమతి ఇవ్వాలంటూ మండల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జన్నారం మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి బంద్లో పాల్గొన్నాయి. ఈ బంద్కు సంపూర్ణ మద్దతిచ్చారు ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేసి 20 కోట్ల వ్యయంతో 5 ఎకరాల్లో హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించాలని, మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎగ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు మత్స్యకారులు. కొమరం భీమాచౌబత్ జిల్లాలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బిజ్జూర్ మండలంలో భారీ వర్షాలకు కృష్ణపల్లి, సుష్మీర్ వాగులతో పాటు చింతలమానపల్లి మండలంలో దిందావాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానపల్లి మండలం గూడెం వద్ద భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ప్రాణహిత నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొమరం భీమాచౌబత్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం హై స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే. హై స్కూల్లోని పరిసరాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్.